ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్స్ మ్యూజియం లూవ్రాలో భారీ చోరీ ఘటనను మరవకముందే వరుసగా బ్రిటన్, ఫ్రాన్స్లోని ప్రసిద్ధ మ్యూజియంలలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. పురాతన వస్తువులతో పాటు ఎంతో విలువైన కళాఖండాలుండే పెద్ద పెద్ద మ్యూజియంలను రాబరీ గ్యాంగ్స్ టార్గెట్ చేస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని అనూహ్యంగా ఛేదించి లోపలున్న విలువైన వస్తువులను తీసుకెళ్తున్నారు. అయితే మ్యూజియంలలో జరుగుతున్న దొంగతనాల కేసులో రికవరీ రేటు మాత్రం నిల్గానే ఉండడంతో పోలీసులపై ఆయా దేశాల ప్రజలు మండిపడుతున్నారు. అమూల్యమైన వారసత్వ సంపద దొంగల పాలవుతుంటే పోలీసులు మాత్రం ఏమీ చేయలేకపోతున్నారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలా ఉంటే తాజాగా బ్రిటన్ మ్యూజియంలో భారీ దొంగతనం చోటు చేసుకోవడం కలకలాన్ని రేపుతోంది. అయితే ఈ మ్యూజియం నుంచి 600కు పైగా అద్భుతమైన భారతీయ కళాఖండాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బ్రిస్టల్లోని బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ మ్యూజియంలో సెప్టెంబర్ 25న తెల్లవారుజామున 1 నుంచి 2 గంటల మధ్య ఈ చోరీ జరిగింది. దొంగలు అపహరించిన వస్తువులలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారికి చెందిన నడుం పట్టి బకిల్, దంతంతో చేసిన బుద్ధుడి విగ్రహం వంటి అమూల్యమైన భారతీయ వస్తువులు ఉన్నాయి. ఈ కళాఖండాలు బ్రిటిష్ చరిత్రకు సంబంధించిన కీలక ఆధారాలని అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ చోరీలో దొంగలు 600కు పైగా అత్యంత విలువైన వస్తువులను అపహరించారు. వాటిలో బ్రిటిష్ కాలం నాటి భారతీయ కళాఖండాలు కూడా ఉండడం గమనార్హం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ప్రజల సహాయం కోరుతున్నారు. ఈ ఘటనపై ఎవాన్ అండ్ సోమర్సెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4 అనుమానితులు ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. ఈ కేసును విచారిస్తున్న డిటెక్టివ్ కానిస్టేబుల్ డాన్ బర్గన్ మాట్లాడుతూ, సాంస్కృతికంగా ఎంతో విలువైన ఈ వస్తువుల చోరీ నగరానికి తీరని నష్టమని, వాటిలో చాలా వరకు విరాళంగా వచ్చినవంటున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రజలు సహకరించాలని కోరుతున్నామన్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. అయితే ఘటన జరిగి 2 నెలలు దాటిన తర్వాత పోలీసులు ఈ వివరాలను వెల్లడించడం, ప్రజల సహాయం కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇలా ఉంటే అక్టోబర్ 24న ఫ్రాన్స్లోని ది మైసన్ డెస్ లుమైరేస్ అనే మ్యూజియంలో ఈ చోరీ జరిగింది. ఈ ఘటనలో 2000 బంగారు, వెండి నాణేలు అపహరణకు గురయ్యాయి. వీటి విలువ ప్రస్తుతం భారీగానే ఉంటుందని మ్యూజియం అధికారులు అంచనా వేస్తున్నారు. దొంగతనం జరిగిన మర్నాడు ఉదయం మ్యూజియం సిబ్బంది తలుపులు తెరవగా లోపల అద్దాలు పగిలి ఉండడాన్ని గమనించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. లూవ్రా మ్యూజియంలో చోరీ జరిగిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రిటిష్ మ్యూజియంలో గత ఏడాది అక్టోబర్లో దొంగలు పడ్డారు. దాదాపు 1800 ఏళ్ల నాటి పురాతన వస్తువులను, కళాఖండాలను దొంగలు చోరీ చేశారు. అనంతరం గుట్టుగా ఆన్లైన్లో విక్రయించేందుకు ప్రయత్నించారు. అయితే ఇంటి దొంగే ఈ చోరీకి ప్రయత్నించినట్లు తెలుసుకున్న మ్యూజియం నిర్వాహకులు కంగు తిన్నారు. వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మ్యూజియంలో సంరక్షణాధికారిగా ఉన్న పీటర్ హిగ్స్ వాటిని అపహరించి ఆన్లైన్లో విక్రయానికి ఉంచినట్లు ఆరోపణలున్నాయి. 2023 జూలైలోనే మ్యూజియంలోని 1800కు పైగా వస్తువులు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో పీటర్ హిగ్స్కు విధుల్లో నుంచి తొలగించడమే కాకుండా కోర్టులో దావా వేశారు. దాదాపు దశాబ్ద కాలం పాటు మ్యూజియంలోని రత్నాలు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను మాయం చేశాడని, తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని దావాలో పేర్కొన్నారు. మొత్తానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన మ్యూజియంలను దొంగలు టార్గెట్ చేస్తుండటంతో వరుసగా భారీ చోరీలు జరుగుతున్నాయి. ప్రజలు మాత్రం ఈ చోరీల పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారసత్వ సంపదను కాపాడడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతుందని మండిపడుతున్నారు.